ఉంది కాబట్టి నేను మాట్లాడాలి కాబట్టి నేను మాట్లాడుతున్నాను. యాక్చువల్‌గా ఎక్కడైనా ఏ బాలికకైనా లేకపోతే ఏ మహిళకైనా అన్యాయం జరిగింది అంటే ఒక మహిళగా ముందుంటాం ఫస్ట్. ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా అంతకన్నా ముందుంటాం. బాధ్యతాయుతమైన హోంమంత్రిగా అన్నిటికన్నా ముందుంటాం. అటువంటిది నా నియోజకవర్గంలో జరిగిన ఒక చిన్న సంఘటన బేస్ చేసుకొని నిన్న మొన్న వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎంత మేరకు దాన్ని ఏదో ఏదో చేద్దాము, ఏదో నన్ను తీసుకొచ్చి బదనాం చేసేద్దాం అన్న దృష్టిలో ఉన్నారు అంటే నిజంగా నాకు ఆ ఎంటైర్ తతంగం అంతా చూసి ఒక పక్క బాధ అనిపించింది, రెండో పక్క సిగ్గు అనిపించింది. ఎందుకంటే మనం రాజకీయాల్లో ఉన్నాము అనుకుంటే నలుగురికి మంచి చేయాలి, లేకపోతే 4 మంచి సలహాలు ఇవ్వాలి. లేదు అనుకుంటే నోర్లు మూసుకుని ఇంట్లో కూర్చోవాలి. అంతే తప్పించి నువ్వు రాజకీయం చేసేది ఒక 11 సంవత్సరాల దళిత ఆడబిడ్డ మీద అన్న సంగతి మర్చిపోయి ఏం మాట్లాడుతున్నారండి? నాకు ఇన్సిడెంట్ జరిగింది అని ఆరోపణ వచ్చిన ఈవినింగ్, దయచేసి సబ్జెక్ట్ టు కరెక్షన్. ఇన్సిడెంట్ జరిగింది అన్న ఆరోపణ వచ్చిన ఈవినింగ్ నాకు సిఐ కాల్ చేశారు. అమ్మ ఇలాగా అంటే పోక్సో రిలేటెడ్ కేసు ఒకటి వచ్చింది. నేను క్లియర్ గా అడిగాను, ఎవరు వాళ్ళు, ఏం చేశారు, అమ్మాయిని ఏమైనా సెక్షువల్ అసాల్ట్ చేశారా అని అడిగాను. అంటే సెక్షువల్ అసాల్ట్ కాదు, ఇలా ఒక సెల్ ఫోన్ గొడవ. అది ఆ సెల్ ఫోన్ కి సంబంధించి ఆ అమ్మాయికి ఇస్తే తిరిగి అమ్మాయి సెల్ ఫోన్ ఇవ్వలేదంట, కొట్టారు అని చెప్పి వాళ్ళ మదర్ వాళ్ళు వచ్చి కంప్లైంట్ చేశారు. సో ఎంక్వైరీ చేయండి, వాళ్ళు చెప్పిందే కాదు కదా, మీ పరంగా మీరు కూడా ఎంక్వైరీ చేయండి. అటువంటిది ఏదైనా సెక్షువల్ అసాల్ట్ కానీ అటువంటిది ఏమైనా జరిగితే కనుక సివియర్ యాక్షన్ తీసుకోవాలి. ఎక్కడో జరిగితేనే 4-5 టీంలు ఏర్పాటు చేసి అనిత పాయకూడపేట సొంత నియోజకవర్గంలో ఇలాంటివి జరిగితే 10 టీంలు కాదు 20 టీంలు అనేసి 24 అవర్స్ కాదు విత్ ఇన్ 2 hours లో తీసుకొచ్చి లోపల కూర్చోబెట్టే పరిస్థితి కనిపించాలి. సో ఇది నాకు ఇది మీరు డెఫినెట్ గా మీరు దాని మీద ఎంక్వైరీ చేయండి అని ఇమీడియట్ గా నేను పంపించి నేను నా పరంగా లోకల్లో ఉన్న వాళ్ళతో కూడా నేను మాట్లాడాను. అక్కడ జరిగింది ఏంటి అంటే యాజ్ పర్ పోలీస్ ఇన్వెస్టిగేషన్ అట్ ద సేమ్ టైం కన్ఫెస్ ఆఫ్ దట్ లేడీ, దట్ గర్ల్, ఆ అమ్మాయి కూడా చెప్పిన విషయం బట్టి ఏంటంటే ఇలాగా సెల్ ఫోన్ ఇమ్మని చెప్పి నన్ను కొట్టారు. సో కొట్టడం కూడా వన్ ఆఫ్ ద అసాల్ట్. సో దానికి మీరు కేసు ఫైల్ చేస్తున్నారు. దీనికి నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసరికి ఒక 2 ప్రధానమైన పత్రికల్లో, ప్రధానమైన పత్రిక అనాలా పాంప్లెట్లు అనాలా, అందులో ఒక పత్రిక లిటరల్లీ పాంప్లెట్ వైఎస్ఆర్సీపీకి వాళ్ళు ఏమని రాశారండి, 11 ఏళ్ల దళిత బాలిక మీద సామూహిక అత్యాచారం. వాట్ టైప్ ఆఫ్ నాన్ సెన్స్ దిస్ ఈస్? అత్యాచారం ఎక్కడ జరిగింది? ఎవడు అత్యాచారం అని చెప్పడానికి? పోలీస్ ఏమైనా కన్ఫర్మ్ చేశారు అత్యాచారం జరిగిందని? లేకపోతే డాక్టర్లు ఏమైనా కన్ఫర్మ్ చేశారు అత్యాచారం జరిగిందని? లేకపోతే నా బిడ్డ మీద అత్యాచారం జరిగింది అని తల్లి ఏమైనా వచ్చి చెప్పిందా? తప్పు కదా, ఒక ఆడబిడ్డ కదా, మన ఇంట్లోనే ఆడపిల్లలు ఉన్నారు కదా, ఏ రకంగా మాట్లాడుతున్నారు? అది కట్ చేసి మళ్ళా అగైన్ మార్నింగ్ లేచేసరికి అవన్నీ చూసి మా డిఎస్పీ గారు ఒక వాయిస్ వీడియో రికార్డింగ్ ఒకటి బయటకు తీసుకొచ్చారు, చెప్పారు ఇది జరిగింది. అదే పేపర్లో బాధ్యతాయుతమైన ఇంచుమించు 2 సార్లు ఎమ్మెల్యే చేసిన వ్యక్తులు, ఎమ్మెల్సీలుగా ఉన్న వ్యక్తులు, వాళ్ళు కూడా బయటకు వచ్చి ఏం మాట్లాడతారు? అప్పుడు అనిత ఎక్కడుంది, లైంగిక దాడికి ప్రయత్నించారు. మొదటి రోజేమో 11 ఏళ్ల దళిత బాలిక మీద సామూహిక అత్యాచారం, నెక్స్ట్ డేకి వచ్చేసరికి లైంగిక దాడికి ప్రయత్నం. అయినా మేమేమి ఊరుకోలేదే. ఆ అమ్మాయిని కొట్టడం, చిన్నపిల్లను కొట్టడం కూడా తప్పే కాబట్టి ఇమీడియట్ గా కేసు కట్టి వాళ్ళు రిమాండ్కి పంపించుకున్నాం. ఇందులో ఎవరు కూడా దాయాలనో దాచిపెట్టాలనో ఎవరు ఆలోచించలేదే. అంటే నేనేమంటానంటే నిజాలు పరిశీలించండి, మాట్లాడుకుందాం. ఒక పోక్సో కేసుకు సంబంధించిన ఒక ఆడబిడ్డ పేరు కూడా బయటకు తీసుకురాకూడదు యాజ్ పర్ లా ప్రకారం. అటువంటిది పేరు పక్కన పెడితే అటువంటి ఆడబిడ్డ మీద సామూహిక అత్యాచారం జరిగింది అని చెప్పడానికి మీరు పత్రికలు అయితే అవ్వచ్చు, మీకు ఏ రైట్ ఉంది, మీ దగ్గర ఏ ఆధారం ఉంది? అది తప్పు కదా. మన ఇంట్లో ఆడబిడ్డల మీద ఎవడైనా అలా రాస్తే మనం ఊరుకుంటామా? అంటే వాళ్ళు దళితులు, వాళ్ళు బయట గురించి చెప్పుకోలేరు, వాళ్ళ మీద ఎటువంటి రాజకీయమైనా మనం చెయ్యొచ్చు, వాళ్ళని బేస్ చేసుకొని గవర్నమెంట్ మీద అనిత మీద ఎటువంటి బురదైనా జల్లొచ్చు ఆలోచన అనేది తప్పు.
మీ ఆలోచన శైలి అనేది పొరపాటు. దాన్ని సరిదిద్దుకోమని చెప్పడానికి మాత్రమే నేను ఈ వివరణ ఇస్తున్నా. అంతే తప్పించి ఎవరికో కౌంటర్ అయితే కాదు ఇది. దయచేసి అందరూ కూడా గ్రహించండి. ఇక్కడ మనందరం కూడా ఆడపిల్ల, మన ఇంట్లోని మన తల్లి ఆడది, మన భార్య ఆడది, అక్క చెల్లెళ్ళు ఉన్నారు, ఆడబిడ్డలు ఉన్నారు. అందరు ఆడబిడ్డలు ఒకలాంటి వాళ్ళే. దయచేసి ప్రతి ఒక్కరు కూడా దీని మీద ఎవరైనా, నేను పత్రిక వాళ్ళకి చేతులెత్తి దండం పెట్టి అడుగుతున్నా, ఎక్కడైనా ఏదైనా ఇన్సిడెంట్ గురించి రాయాలి అనుకునేటప్పుడు అందులో నిజ నిజాలు గ్రహించుకొని రాయండి. నేను రాయొద్దు అని చెప్పట్లా, రాయండి, కానీ నిజ నిజాలు గ్రహించుకొని ఆ ఆడబిడ్డని వీధిలో పెట్టకుండా, ఆ అమ్మాయి జీవితం నాశనం అవ్వకుండా రాయండి. అటువంటి పరిస్థితులు కాకపోతే కామ్గా ఊరుకోండి. మన ఇంట్లో కూడా ఆడపిల్లలు, అంతేగాని ఆడబిడ్డలు మాత్రం బదనాం చేయొద్దని మాత్రం నేను చేతులెత్తి కోరుకుంటున్నాను. కాబట్టి నేను మాట్లాడాలి, కాబట్టి నేను మాట్లాడుతున్నాను. యాక్చువల్గా ఎక్కడైనా ఏ బాలికకైనా లేకపోతే ఏ మహిళకైనా అన్యాయం జరిగింది అంటే ఒక మహిళగా ముందుంటాం. ఫస్ట్ ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా అంతకన్నా ముందుంటాం. బాధ్యతాయుతమైన హోంమంత్రిగా అన్నిటికన్నా ముందుంటాం. అటువంటిది నా నియోజకవర్గంలో జరిగిన ఒక చిన్న సంఘటన బేస్ చేసుకొని నిన్న మొన్న వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎంత మేరకు దాన్ని ఏదో ఏదో చేద్దాము, ఏదో నన్ను తీసుకొచ్చి బదనాం చేసేద్దాం అన్న దృష్టిలో ఉన్నారు అంటే నిజంగా నాకు ఆ ఎంటైర్ తతంగం అంతా చూసి ఒక పక్క బాధ అనిపించింది, రెండో పక్క సిగ్గు అనిపించింది. ఎందుకంటే మనం రాజకీయాల్లో ఉన్నాము అనుకుంటే నలుగురికి మంచి చేయాలి, లేకపోతే 4 మంచి సలహాలు ఇవ్వాలి. లేదు అనుకుంటే నోర్లు మూసుకుని ఇంట్లో కూర్చోవాలి. అంతే తప్పించి నువ్వు రాజకీయం చేసేది ఒక 11 సంవత్సరాల దళిత ఆడబిడ్డ మీద అన్న సంగతి మర్చిపోయి ఏం మాట్లాడుతున్నారండి? నాకు ఇన్సిడెంట్ జరిగింది అని ఆరోపణ వచ్చిన ఈవినింగ్, దయచేసి సబ్జెక్ట్ టు కరెక్షన్, ఇన్సిడెంట్ జరిగింది అన్న ఆరోపణ వచ్చిన ఈవినింగ్ నాకు సిఐ కాల్ చేశారు. అమ్మ ఇలాగా అంటే పోక్సో రిలేటెడ్ కేసు ఒకటి వచ్చింది. నేను క్లియర్ గా అడిగాను, ఎవరు వాళ్ళు, ఏం చేశారు, అమ్మాయిని ఏమైనా సెక్షువల్ అసాల్ట్ చేశారా అని అడిగాను. అంటే సెక్షువల్ అసాల్ట్ కాదు, ఇలా ఒక సెల్ ఫోన్ గొడవ, అది ఆ సెల్ ఫోన్ కి సంబంధించి ఆ అమ్మాయికి ఇస్తే తిరిగి అమ్మాయి సెల్ ఫోన్ ఇవ్వలేదంట, కొట్టారు అని చెప్పి వాళ్ళ మదర్ వాళ్ళు వచ్చి కంప్లైంట్ చేశారు. సో ఎంక్వైరీ చేయండి, వాళ్ళు చెప్పిందే కాదు కదా, మీ పరంగా మీరు కూడా ఎంక్వైరీ చేయండి. అటువంటిది ఏదైనా సెక్షువల్ అసాల్ట్ కానీ అటువంటిది ఏమైనా జరిగితే కనుక సివియర్ యాక్షన్ తీసుకోవాలి. ఎక్కడో జరిగితేనే 4-5 టీంలు ఏర్పాటు చేసి అనిత పాయకూడపేట సొంత నియోజకవర్గంలో ఇలాంటివి జరిగితే 10 టీంలు కాదు 20 టీంలు అనేసి 24 hours కాదు, వితిన్ 2 hours లో తీసుకొచ్చి లోపల కూర్చోబెట్టే పరిస్థితి కనిపించాలి. సో ఇది నాకు ఇది మీరు డెఫినెట్ గా మీరు దాని మీద ఎంక్వైరీ చేయండి అని ఇమీడియట్ గా నేను పంపించి నేను నా పరంగా లోకల్లో ఉన్న వాళ్ళతో కూడా నేను మాట్లాడాను. అక్కడ జరిగింది ఏంటి అంటే, యాజ్ పర్ పోలీస్ ఇన్వెస్టిగేషన్, అట్ ద సేమ్ టైం కన్ఫ్యూస్ ఆఫ్ దట్ లేడీ, దట్ గర్ల్, ఆ అమ్మాయి కూడా చెప్పిన విషయం బట్టి ఏంటంటే ఇలాగా సెల్ ఫోన్ ఇమ్మని చెప్పి నన్ను కొట్టారు. సో కొట్టడం కూడా వన్ ఆఫ్ ద అసాల్ట్. సో దానికి మీరు కేసు ఫైల్ చేస్తున్నారు. దీనికి నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసరికి ఒక 2 ప్రధానమైన పత్రికల్లో, ప్రధానమైన పత్రిక అనాలా పాంప్లెట్లు అనాలా, అందులో ఒక పత్రిక లిటరల్లీ పాంప్లెట్ వైఎస్ఆర్సీపీకి, వాళ్ళు ఏమని రాశారండి, 11 ఏళ్ల దళిత బాలిక మీద సామూహిక అత్యాచారం. వాట్ టైప్ ఆఫ్ నాన్ సెన్స్ దిస్ ఈస్? అత్యాచారం ఎక్కడ జరిగింది? ఎవడు అత్యాచారం అని చెప్పడానికి? పోలీస్ ఏమైనా కన్ఫర్మ్ చేశారు అత్యాచారం జరిగిందని? లేకపోతే డాక్టర్లు ఏమైనా కన్ఫర్మ్ చేశారు అత్యాచారం జరిగిందని? లేకపోతే నా బిడ్డ మీద అత్యాచారం జరిగింది అని తల్లి ఏమైనా వచ్చి చెప్పిందా? తప్పు కదా, ఒక ఆడబిడ్డ కదా, మన ఇంట్లోనే ఆడపిల్లలు ఉన్నారు కదా, ఏ రకంగా మాట్లాడుతున్నారు? అది కట్ చేసి మళ్ళా అగైన్ మార్నింగ్ లేచేసరికి అవన్నీ చూసి మా డిఎస్పీ గారు ఒక వాయిస్ వీడియో రికార్డింగ్ ఒకటి బయటకు తీసుకొచ్చారు, చెప్పారు ఇది జరిగింది అని. అదే పేపర్లో బాధ్యతాయుతమైన ఇంచుమించు 2 సార్లు ఎమ్మెల్యే చేసిన వ్యక్తులు, ఎమ్మెల్సీలుగా ఉన్న వ్యక్తులు, వాళ్ళు కూడా బయటకు వచ్చి ఏం మాట్లాడతారు? అప్పుడు అనిత ఎక్కడుంది, లైంగిక దాడికి ప్రయత్నించారు. మొదటి రోజేమో 11 ఏళ్ల దళిత బాలిక మీద సామూహిక అత్యాచారం, నెక్స్ట్ డేకి వచ్చేసరికి లైంగిక దాడికి ప్రయత్నం. అయినా మేమేమి ఊరుకోలేదే. ఆ అమ్మాయిని కొట్టడం, చిన్నపిల్లను కొట్టడం కూడా తప్పే కాబట్టి ఇమీడియట్ గా కేసు కట్టి
వాళ్ళు రిమాండ్కి పంపించుకున్నాం. ఇందులో ఎవరు కూడా దాయాలనో దాచిపెట్టాలనో ఎవరు ఆలోచించలేదే. అంటే నేనేమంటానంటే నిజానిజాలు పరిశీలించండి, మాట్లాడుకుందాం. ఒక పోక్సో కేసుకు సంబంధించిన ఒక ఆడబిడ్డ పేరు కూడా బయటకు తీసుకురాకూడదు యాజ్ పర్ లా ప్రకారం. అటువంటిది పేరు పక్కన పెడితే అటువంటి ఆడబిడ్డ మీద సామూహిక అత్యాచారం జరిగింది అని చెప్పడానికి మీరు పత్రికలు అయితే అవ్వచ్చు, మీకు ఏ రైట్ ఉంది, మీ దగ్గర ఏ ఆధారం ఉంది? అది తప్పు కదా. మన ఇంట్లో ఆడబిడ్డల మీద ఎవడైనా అలా రాస్తే మనం ఊరుకుంటామా? అంటే వాళ్ళు దళితులు, వాళ్ళు బయట గురించి చెప్పుకోలేరు, వాళ్ళ మీద ఎటువంటి రాజకీయమైనా మనం చెయ్యొచ్చు, వాళ్ళని బేస్ చేసుకొని గవర్నమెంట్ మీద అనిత మీద ఎటువంటి బురదైనా జల్లొచ్చు అన్న ఆలోచన అనేది తప్పు. మీ ఆలోచన శైలి అనేది పొరపాటు. దాన్ని సరిదిద్దుకోమని చెప్పడానికి మాత్రమే నేను ఈ వివరణ ఇస్తున్నా, అంతే తప్పించి ఎవరికో కౌంటర్ అయితే కాదు ఇది. దయచేసి అందరూ కూడా గ్రహించండి. ఇక్కడ మనందరం కూడా ఆడపిల్ల, మన ఇంట్లోని మన తల్లి ఆడది, మన భార్య ఆడది, అక్క చెల్లెళ్ళు ఉన్నారు, ఆడబిడ్డలు ఉన్నారు, అందరు ఆడబిడ్డలు ఒకలాంటి వాళ్ళే. దయచేసి ప్రతి ఒక్కరు కూడా దీని మీద ఎవరైనా, నేను పత్రిక వాళ్ళకి చేతులెత్తి దండం పెట్టి అడుగుతున్నా, ఎక్కడైనా ఏదైనా ఇన్సిడెంట్ గురించి రాయాలి అనుకునేటప్పుడు అందులో నిజ నిజాలు గ్రహించుకొని రాయండి. నేను రాయొద్దు అని చెప్పట్లా, రాయండి, కానీ నిజ నిజాలు గ్రహించుకొని ఆ ఆడబిడ్డని వీధిలో పెట్టకుండా, ఆ అమ్మాయి జీవితం నాశనం అవ్వకుండా రాయండి. అటువంటి పరిస్థితులు కాకపోతే కామ్గా ఊరుకోండి. మన ఇంట్లో కూడా ఆడపిల్లలు, అంతేగాని ఆడబిడ్డలు మాత్రం బదనాం చేయొద్దని మాత్రం నేను చేతులు ఎత్తుకోడు.